हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी, मेरे साथ सीखने की ज़िम्मेदारी आपकी। వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎంతో విలువైన కంటెంట్ని మీకు అందిస్తున్నాము. సో ఛానల్ని రోజు ఫాలో అవుతూ ఉండండి. మ్యాక్సిమం ఎవ్రీ డే ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ విఎస్వి హిందీ జంక్షన్ ఛానల్ పేరు మీద యాప్ కూడా లాంచ్ చేశాము. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోతున్నారో సో వారి కోసం సెపరేట్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్గా అక్కడ పోస్ట్ చేస్తున్నాము. కుదిరితే ఒకసారి విఎస్వి హిందీ జంక్షన్ యాప్ డౌన్లోడ్ కూడా చేయండి. ఈ వీడియోలో మనం ఆగే అండ్ కే పెహలే, ఆగే అన్న ముందు అని వస్తుంది, కే పెహలే అన్నప్పటికీ కూడా ముందు అనేటువంటి మీనింగ్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ముందు అనేటువంటి వర్డ్ ఒకేలా ఉన్నప్పటికీ ఒకటి సమయం గురించి అండ్ ఒకటి ప్లేస్ని గురించి సూచించడానికి ఉపయోగపడతాయి. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆగే అంటే ముందు లేదా ముందుకు, హెడ్, ఫార్వర్డ్. అంటే ఇది మెయిన్గా డైరెక్షన్ని లేదా పొజిషన్ని సూచించడానికి వాడతాం. డైరెక్షన్ని, ఓకేనా, ఆగే జావు, ముందుకు వెళ్ళు అంటే ముందుకు వెళ్ళు అనే డైరెక్షన్ చెప్తున్నాం. అదే నాకన్నా ముందు ఒకరు నించున్నారు అనుకోండి, వాళ్ళ పొజిషన్ ఏంటి, నాకన్నా ముందు వెళ్ళు, ఆగే 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 ఖడే హో, ముందు నించో, పొజిషన్ చెప్తున్నాం. సో ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు మనకంటే ముందు ఉన్నప్పుడు ఆగే అంటాము, లైక్ ముందుకు వెళ్ళు, ఆగే జావు. సో ఇక్కడ కే పెహలే అనేది ఎప్పుడు ఉపయోగించాలి? కే పెహలే అనేది బిఫోర్, ఓకేనా. ఆగే అంటే ఏ హెడ్ ఆర్ ఫార్వర్డ్. ఇంగ్లీష్ మీద మీకు కమాండింగ్ ఉంటే అది కూడా అర్థం చేసుకోవచ్చు. దీని అర్థం ఏంటి? ముందు లేదా ముందస్తుగా, బిఫోర్, ఓకేనా. ఇది ప్రధానంగా సమయాన్ని లేదా ఒక ఆర్డర్ని సూచించడానికి వాడతాం, ఓకేనా. ఫస్టే ఉంటుంది, పెహలే హీ, బిఫోర్ ఓన్లీ. బిఫోర్ అంటే సమయమే కదా. ఏదైనా ఒక పని జరగడానికంటే ముందు అది అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. తినడానికి ముందు సమయం కదా, ఖానేకే పెహలే. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఒక రెండు విషయాలు తెలుసుకోవాలి. షురూ హోనే సే పెహలే కరెక్టా, షురూ హోనే కే పెహలే కరెక్టా? ఈ రెండింటికి అర్థం ప్రారంభం కావడానికి ముందు అంటే రెండింటి అర్థము 99% ఒక్కటే. అయితే వీటి యూసేజ్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, ఓకేనా. ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాము, ఓకేనా. డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా బోల్ చాల్కీ భాష అంటే కమ్యూనికేషన్లో మనం ఎక్కువగా షురూ హోనే సే పెహలే అనేది వాడతాము. ఇది అత్యంత సాధారణంగా మరియు తరచుగా ఉపయోగించేటువంటి పద్ధతి. ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన లేదా పని ప్రారంభం కావడానికి కొంచెం ముందు సమయాన్ని సూచించడానికి షురూ హోనే సే పెహలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సినిమా ప్రారంభం కావడానికి ముందు మనం పాప్కార్న్ కొందాం. సినిమా ఫిల్మ్ షురూ హోనే సే పెహలే హమ్ పాప్కార్న్ ఖరీద్ లేతే హై, కొందాం లేదా కొంటాము తరచుగా. షురూ హోనే కే పెహలే, ఇది కూడా సరైనదే, కానీ సో ఇది ఒక క్రమాన్ని, ఒక ఆర్డర్ని లేదా ఒక నిర్దిష్ట సమయ పరిధిని, వెరీ లిమిట్, టైం లిమిట్ తక్కువ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. క్లాసు ప్రారంభం కావడానికి ముందు అందరూ కూర్చోండి. క్లాస్ షురూ హోనేకే పెహలే సబ్ బైఠ్ జావు, ఓకేనా. ఇదే సిచ్యువేషన్లో షురూ హోనే సే పెహలే అంటే ఏమైనా రాంగా? నో, ఓకేనా. సో నేను అదే చెప్తున్నాను, షురూ హోనేకే పెహలే అనండి, షురూ హోనే సే పెహలే, నో ఇష్యూస్. ఆగే అనేటువంటి వర్డ్స్తో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను.
ఆగే దేఖో ముందు చూడు, ముందు చూడు, ఆగే దేఖో. తినడానికి ముందు చేతులు కడుక్కో, ఖానే కే పెహలే హాత్ ధోవో. తినడానికి ముందు చేతులు కడుక్కో, ఖానే కే పెహలే హాత్ ధోవో. అతను నాకంటే ముందు ఉన్నాడు, వహ ముజ్సే ఆగే హై. వహ ముజ్సే ఆగే హై. అతను నాకంటే ముందు ఉన్నాడు. స్కూలుకు వెళ్ళే ముందు రెడీ అవ్వు, స్కూల్ జానే కే పెహలే తయార్ హో జాओ. या स्कूल जाने से पहले तैयार हो जाओ, ఆల్సో కరెక్ట్. కొంచెం ముందుకు వెళ్ళు, थोड़ा आगे बढ़ो. थोड़ा आगे बढ़ो. ఓకేనా, बढ़ो ढ. ఓకే, थोड़ा आगे बढ़ ఆల్సో కరెక్ట్ ఉంది. క్లాస్ మొదలయ్యే ముందు కూర్చో, క్లాస్ शुरू होने के पहले बैठो. లేదా క్లాస్ शुरू होने से पहले बैठो ఆల్సో కరెక్ట్. బండి ముందు పరిగెత్తకు, गाड़ी के आगे मत दौड़ो. गाड़ी के आगे मत दौड़ो. బండి ముందు పరిగెత్తకు. పడుకునే ముందు పాలు తాగు, सोने के पहले दूध पियो. సో సహజంగా జనరల్గా అయితే सोने से पहले दूध पियो या पीओ. బస్ స్టాప్ కొంచెం ముందు ఉంది, బస్ స్టాప్ थोड़ा आगे है. బస్ స్టాప్ थोड़ा आगे है. బస్ స్టాప్ కొంచెం ముందు ఉంది. పరీక్షకు ముందు చదువుకో, परीक्षा के पहले पढ़ाई करो. परीक्षा के पहले पढ़ाई करो. అందరికంటే ముందు ఎవరున్నారు, सबसे आगे कौन है. सबसे आगे कौन है, ahead లేదా ఫార్వర్డ్ అనే సిచ్యువేషన్లో ఆగే చెప్పుకుంటున్నాం కదా. सबसे आगे कौन है. వర్షం పడక ముందే ఇంటికి చేరుకో, बारिश होने के पहले घर पहुंचो. లేదా होने से पहले ఆల్సో కరెక్ట్. ముందు ఉన్న దారి కష్టంగా ఉంది, आगे का रास्ता कठिन है. आगे का रास्ता कठिन है. ముందు ఉన్న దారి కష్టంగా ఉంది. వెళ్ళే ముందు నాకు చెప్పు, जाने के पहले मुझे बताओ. గ్రామటికల్గా కే పహలే. సో ఇక్కడ మీరు जाने से पहले అంటే ఏమైనా రాంగా, నో ప్రాబ్లం. जाने से पहले मुझे बताओ ఆల్సో కరెక్ట్. మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, मेरे घर के आगे एक पेड़ है. मेरे घर के आगे एक पेड़ है. ఒకవేళ ఇక్కడ మేరే ఘర్ కే పెహలే ఏక్ పేడ్ హై అన్నారు అనుకోండి, అంటే మీరు ఏం చెప్తున్నారు, బిఫోర్ అంటే మీ ఇంటికి రావడానికి ముందే బిఫోరే మీకు ఒక చెట్టు ఉంటుంది అని చెప్తున్నట్టు. ఇది ప్లేస్ చెప్తున్నారు, పొజిషన్ చెప్తున్నారు, చెట్టు ఎక్కడుంది అన్న పొజిషన్ చెప్తున్నారు. తెల్లవారక ముందే లే, సుబహ హోనే కే పెహలే ఉఠో. లేదా సుబహ హోనే సే పెహలే ఉఠో. నేరుగా ముందుకు వెళ్ళండి, సీధే ఆగే జాయియే. సీధే ఆగే జాయియే. నేరుగా ముందుకు వెళ్ళండి. ఆట మొదలయ్యే ముందు ప్రాక్టీసు చెయ్యి, ఖేల్ షురూ హోనే కే పెహలే అభ్యాస్ కరో. ఖేల్ షురూ హోనే కే పెహలే అభ్యాస్ కరో. ఆట మొదలయ్యే ముందు ప్రాక్టీస్ చెయ్యి. నాతో పాటు వారల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. గుడి ముందు రద్దీగా ఉంది, మందిర్ కే ఆగే భీడ్ హై.
అంటే భీడ్ క్రౌడ్ ఎక్కడ ఉంది పొజిషన్ చెప్తున్నారు. సో మందిర్ కే ఆగే భీడ్ హై. అండ్ వీడియోస్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. పని పూర్తి చేసే ముందు లేవకు. काम खत्म करने से पहले मत उठो या काम खत्म करने के पहले मत उठो. इक ముందుకు వెళ్ళకు. और आगे मत जाओ. और आगे మత్ జావో. ఇక ముందుకు వెళ్ళకు లేదా ఇంకా ముందుకు వెళ్ళకు అని కూడా అనొచ్చు. ఔర్ అంటే ఆదివారానికి ముందు శనివారం వస్తుంది. रविवार के पहले शनिवार आता है. रविवार के पहले शनिवार आता है. बिफोर కదా. జీవితంలో ముందుకు సాగండి. जीवन में आगे बढ़ो. जीवन में आगे बढ़ो. జీవితంలో ముందుకు సాగండి. చీకటి పడక ముందే తిరిగిరా. अंधेरा होने के पहले वापस आओ. अंधेरा चीकटी होने से पहले ओके नो प्रॉब्लम. होने के पहले वापस आओ. అతను క్యూలో నాకంటే ముందు నిలబడ్డాడు. वह कतार में मेरे आगे खड़ा है. वह कतार में मेरे आगे खड़ा है. అతను క్యూలో నాకంటే ముందు నిలబడ్డాడు. సినిమా మొదలయ్యే ముందు పాప్కార్న్ తీసుకో. ఫిల్మ్ शुरू होने से पहले या शुरू होने के पहले పాప్కార్న్ ले लो. షాపు ఇంకొంచెం ముందు ఉంది. దుకాన్ थोड़ा और आगे है. దుకాన్ थोड़ा और आगे है. ఇంకొంచెం ముందు ఉంది. 10 గంటల కంటే ముందే ఇక్కడికి రా. 10 बजने के पहले यहाँ आओ. 10 बजने के पहले यहाँ आओ. 10 గంటల ముందే ఇక్కడికి రా. ముందు ఏం జరిగింది? ఆగే క్యా హువా. ఆగే క్యా హువా. ఓకే ముందు ఏం జరిగింది? మందు వేసుకునే ముందు ఏదైనా తిను. దవాయి ఖానే సే పహలే యా దవాయి ఖానే కే పహలే కుచ్ ఖా లో. నీ చూపు ముందు ఉంచు. నీ చూపు ముందు ఉంచు. అపనీ నజర్. నజర్ అంటే దృష్టి. ఆగే రఖో. షాదీ పెళ్ళికి ముందు చాలా పని ఉండేది. షాదీ కే పహలే బహుత్ కామ్ థా. అతను ఎప్పుడు ముందుంటాడు. వహ హమేషా ఆగే రహతా హై. వహ హమేషా ఆగే రహతా హై. అతను ఎప్పుడు ముందుంటాడు. సూర్యాస్తమయం లోపు పని పూర్తి చేయి. सूरज डूबने के पहले काम पूरा करो. सूरज डूबने के पहले काम पूरा करो. సూర్యాస్తమయం లోపు పని పూర్తి చెయ్యి. ముందు వైపు చూడు. ఆగే కీ తరఫ్ దేఖో. ముందు వైపు చూడు. ఆగే కీ తరఫ్. తరఫ్ అంటే వైపు అండ్ కీ ఓర్ అనేది కూడా మనం ఉపయోగించవచ్చు. मीटिंग के ముందు ప్రిపేర్ అవ్వు. मीटिंग के पहले तैयारी कर लो. मीटिंग के पहले तैयारी कर लो. मीटिंग के ముందు ప్రిపేర్ అవ్వు. బండిని ముందుకు తీయి. गाड़ी को आगे लो. गाड़ी को आगे लो. బండిని ముందుకు తీయండి. నాతో పాటు ఓరల్ చెప్పండి. సెలవుల కంటే ముందు होमवर्क పూర్తి చేయి. छुट्टी से पहले होमवर्क पूरा करो. छुट्टी से पहले होमवर्क पूरा करो. ముందు ఎటువంటి ప్రమాదం లేదు. आगे कोई संकट नहीं है.
ఆగే కోయి సంకట నహీ హై, ముందు ఎటువంటి ప్రమాదం లేదు. 7 గంటల కంటే ముందే లే, 7 బజనే సే పెహలే ఉఠో. సో నేను చెప్పాను కదా, సే పెహలే ఆర్ కే పెహలే, సాధారణంగా సే పెహలే అనేది వాడుతూ ఉంటాము. సో 7 బజనే సే పెహలే ఉఠో. ముందు సీటు ఖాళీగా ఉంది. ఆగే కి సీట్ ఖాళీ హై, పొజిషన్. ఆగే కి సీట్ ఖాళీ హై, ముందు సీటు ఖాళీగా ఉంది. घर से निकलने से पहले ताला लगाओ. తాళా, తాళా అన్నట తాళా. ఇంటి నుండి బయలుదేరే ముందు తాళం వెయ్యి. घर से निकलने से पहले ताला लगाओ. ముందుకు వెళ్ళు, ఆగకు. आगे बढ़ो, रुको मत. आगे बढ़ो, रुको मत. ముందుకు వెళ్ళు, ఆగకు. ఈద్కి ముందు రంజాన్ ఉంటుంది. ఈద్ కే పెహలే రంజాన్ హై లేదా రంజాన్ హై. ఈద్ కే పెహలే రంజాన్ హై. మా ఇల్లు కొంచెం ముందే ఉంది. మేరా ఘర్ కుచ్ హీ ఆగే హీ హై. మేరా ఘర్ కుచ్ ఆగే హీ హై. కుచ్ హీ ఇక్కడ అవసరం లేదు. స్టేషన్ చేరుకునే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. స్టేషన్ పహుంచనే సే పెహలే రేల్గాడి చలి గయి. స్టేషన్ పహుంచనే సే పెహలే రేల్గాడి చలి గయి. ముందు నడువు, ఆగే చలో. ముందు నడువు, ఆగే చలో. స్కూలు తెరిచే ముందు పుస్తకాలు కొనుక్కో. స్కూల్ ఖుల్నే సే పెహలే పుస్తకేం ఖరీదో. స్కూల్ ఖుల్నే సే పెహలే పుస్తకేం ఖరీదో. అందరికంటే ముందు నా పేరుంది. సబ్సే ఆగే మేరా నామ్ హై. ఆ పొజిషన్, ముందు అనేది కే ఆగే అంటే ఆ పొజిషన్లో, ముందు పొజిషన్లోనే నా పేరుంది. సబ్సే ఆగే మేరా నామ్ హై. బచ్చోं के पहले मैं पहुंचूंगा. పిల్లల కంటే ముందే నేను చేరుకున్నాను. బచ్చోं के पहले मैं पहुंचूंगा. ఓకే, ఇలా ఆగే అండ్ కే పెహలే యా సే పెహలే మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ 50 సెంటెన్సెస్లో మనం నేర్చుకున్నాము. నేను చెప్తున్నంతసేపు మీరు ఓరల్ చెప్తూ ఉండండి అండ్ వెళ్తూ వెళ్తూ వీడియో లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని కూడా ఇవ్వండి. అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.